ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణలో బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. నిన్న 12 గంటలకు పైగా జరిగిన చర్చలు అర్ధరాత్రి కొలిక్కొచ్చాయి. 11% పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల డిమాండ్లలో ప్రధానమైన ఆర్టీసీ విలీనం ప్రక్రియ కోసం కమిటీని కూడా నియమించబోతోంది ప్రభుత్వం. ఈ కమిటీలో అధికారులతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా ఉంటారు. మిగిలిన అంశాలు పరిష్కరించడానికి ఒప్పుకుంది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ఈ ఉదయం నుంచి యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. విలీనానికి సంబంధించినటువంటి అంశం, ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. బీఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను.